ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యులచే సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స నిర్వహించిన అభినందిస్తూ బాధితులను వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. వేములవాడ ఆసుపత్రిలో మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం మన ఆసుపత్రికి ఎంతో గర్వకారణమన్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రికి వచ్చే వారిని ప్రేమగా పలకరిస్తూ వారికి మనోధైర్యం కల్పించాలని తెలిపారు. ఆసుపత్రిని 100 పడకల నుంచి సామర్థ్యం పెంపు దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలు అప్పు చేసి వైద్య చికిత్సకు వెళ్లకుండా వారికి మరోసారి కల్పిస్తూ రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. బండపల్లి మాది బండపల్లి 5 సంవత్సరాలు అయ్యి మొక్కలు నొత్తున్నాను అనుకుంటే రోజు తిరుగుతూ బాగా నొత్తుంటే ఆశపడక రోజు ఇక తోబడ్డది. ఇది ఇప్పుడు ఆలసిన్న వచ్చి ఇక ఇప్పుడు గెలిచి మమ్మల్ని ఆపరేషన్ చేసిండు. ఇప్పుడు డాక్టర్స్ కూడా మంచిగా చూసుకున్నారు. మంచిగా అయింది ఆపరేషన్. ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నాము. అలా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. 10 రోజుల కింద చేయించుకున్నాం. పర్వాలేదు, బాగుంది. ఇవాళ వేములవాడ ప్రాంతీయ హాస్పిటల్లో గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షత, ఆది శ్రీనివాస్ గారి అధ్యక్షత హెస్టీఎస్ కమిటీ మీటింగ్కి జరగడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒక 10 రోజుల క్రితం మనం చేసిన టోటల్ నీ రీప్లేస్మెంట్ 4 ఎవరైతే పేద ప్రజలు దాన్ని ఉపయోగించుకున్నారో వారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడించడం జరిగింది. పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నాణ్యమైన వైద్యం వారి పేదలకు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం మేము పనిచేసే వాళ్ళందరికీ ప్రోత్సాహకంగా ఇట్లాంటి పేదలకు అందాలనే ఉద్దేశంతో చేస్తున్నారో ఖచ్చితంగా వారు ఇచ్చిన సూచనల మేరకు పేద ప్రజలకు అందే విధంగా ఈ టీకేఆర్ రీప్లేస్మెంట్స్ పెద్ద హాస్పిటల్లో జరిగే సర్జరీలు కూడా చిన్న పట్టణాల్లో వేములవాడ లాంటి పట్టణాల్లో కూడా మేము చేయగలుగుతామని ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇది చేయడం జరుగుతుంది. వాడ ఆసుపత్రిలో ఇటీవల పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్, కీళ్ళ మార్పిడి సంబంధించిన ఆపరేషన్ జరిపినటువంటి లబ్ధిదారులను స్వయంగా కలవడం జరిగింది. వారి బాగోగులను చూడడం, ఇప్పటికే ఈ ఆసుపత్రి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు వైద్య సదుపాయం అందుతున్న తీరుతెన్నుల్ని చూస్తూ మెరుగైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి విధానంలో ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పినటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి సందర్భంలో దానికి సరిపడా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది అవసరం అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో తేలినటువంటి సందర్భంలో ప్రభుత్వం ద్వారా అలాంటి పోస్టులు నూతనంగా మంజూరు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబో రోజుల్లో ఇక్కడికి వచ్చేటువంటి జ్వరపీడితులు కానీ లేదా ఇతరత్ర యాక్సిడెంట్ రూపంలో వచ్చేటువంటి వారు కానీ లేదా ఇంక వాళ్ళకు ఇతర సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం అందేటువంటి క్రమంలో
ఆసుపత్రి యొక్క స్థాయిని పెంచడానికి కోసం కూడా ఆలోచన చేయమని సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏ సేవలు అవసరం అవుతుందనేటువంటి ఆలోచనలో ప్రధానంగా గర్భిణీల సంఖ్య, పేదలకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి నెల 160, 170 ఆ విధంగా ఇక్కడ మనం ప్రసూతి జరుగుతూ ఉన్నటువంటి దాన్ని మరింత పెంపొందించడానికి, మరి అవకాశాలను మెరుగుపరచడానికి ఉన్న వందపట్ల ఆసుపత్రి సామర్థ్యాన్ని కూడా ఒకవేళ పెరిగితే బాగుంటుందనే ఆలోచన దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేద్దామనేది కూడా చర్చ రూపంలో రావడం జరిగింది. రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మరి నాణ్యమైనటువంటి వైద్యము, అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకునేటువంటి పరిస్థితి పేదవారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా రాకూడదని ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. అదే ప్రమాణాలను పాటిస్తూ ఈ వందపట్ల ఆసుపత్రి యొక్క నమ్మకాన్ని పెంపొందించాలి. వచ్చినటువంటి మరి ఎవరైతే పేద ప్రజలు ఆరోగ్య సేవల కోసం వస్తారో వారిని ప్రేమతో, ప్రేమ వాత్సల్యంతోటి వారితో మన మాటలతో అంటే గౌరవప్రదంగా వారిని చూసుకున్నట్టయితే సగం రిలీఫ్. ఏదైనా మనం చిన్నప్పుడు చూసినాం, డాక్టర్ దగ్గర వెళ్ళగానే ఆ నాడి పట్టగానే మనకు సగం జ్వరం తగ్గిందని చెప్పాడు. అంటే డాక్టర్ల పైన ఆ నమ్మకం ఆ విధంగా మరి ప్రేమతోని పెంపొందించుకునే విధంగా స్టాఫ్ ఉండాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీగా వచ్చేటువంటి వారికి వైద్య సేవలు అందించేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ